ఇప్పుడన్నా స్పందించడం చూసారా మీరు? విన్నారా? ఆయన ఏదో 5 నిమిషాలు మాట్లాడుతున్నారండి, మళ్ళీ రిటర్న్ బెంగళూరు వెళ్ళిపోతున్నారు. గతంలో లేదు అట్లా కాదు. ఆయన బెంగళూరులో ఉంటున్నాడంటే చాలా కీలకంగా ఉంటున్నాడు. ఆయన ఏమీ బెంగళూరు వెళ్ళి అక్కడేమి సేద తీరట్లేదు. ఈ లిక్కర్ కేసుకు సంబంధించి ఏ రకంగా వస్తుంది, ఏ రకమైనటువంటి తన ఎవిడెన్సెస్ ఉన్నాయి, వాటిని రిమూవ్ చేసుకోవాలి, లేదా తన దాకా రాకుండా ఎట్లా చూసుకోవాలి, అట్లాగే సిబిఐ ఈడీ కేసులకు సంబంధించి ఏం పరిణామాలు జరగబోతున్నాయి, సుప్రీంకోర్టు ఇప్పటికే కేసులు త్వరితగతిన తేల్చాలని చెప్పింది, వెళ్తున్నాయి, వాటికి సంబంధించి ఎట్లా ముందుకు వెళ్ళాలి, కూటమి ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుంది, వాటిని ఎట్లా ఇది చేయాలి, వాళ్ళు చేస్తున్నటువంటి మంచిని ఎలా నెగిటివ్ తీసుకెళ్ళాలి, లేదా వాళ్ళు చేసిన మిస్టేక్స్ని ఎలా నెగిటివ్ తీసుకెళ్ళాలి, ఎలా ప్రజల్లో తీసుకెళ్ళాలి, ఇట్లా ఆయన చాలా స్ట్రాటజీస్ని క్రియేట్ చేస్తాడండి. ఆయన ఏమీ ఖాళీగా అడగబోయి ఏదో గేములు చూస్తున్నాడు అనేటువంటిది అయితే నాకు కనపట్టలేదు, నాకు అనిపించట్లేదు. ఎందుకంటే ఆయన పొలిటికల్గా చాలా స్పీడ్గా ఏదో ఒక ఇష్యూస్ని ప్రజల్లో డైవర్ట్ చేయాలనేటువంటి భావంతో ఉన్నాడు. కాబట్టి ఆయన అక్కడికి పోయి తన స్ట్రాటజీస్ని, తన కేసులు, లేకపోతే ఈ వస్తున్నటువంటి అంశాలు, లేకపోతే పొలిటికల్ ఇవన్నీ తన ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్లోకి వెళ్తున్నాడేమో అని అనిపిస్తుంది. ఇక్కడ ఎవరో తనకి గైడ్ చేయడానికి ఒక టీం ఇచ్చేసాడని అనిపిస్తుంది రాజుగారు. ఇదొకటి. నెక్స్ట్ మీరు ఇందాక అన్నట్లు చెల్లెల షర్మిలాకి సంబంధించి ఆయన చంద్రబాబు నాయుడు గారికి సమాధానం చెప్తాడు, లోకేష్ గారికి సమాధానం చెప్తాడు, లేకపోతే మిగిలిన వాళ్ళ సమాధానం చెప్తాడు. చెల్లి అడిగినటువంటి దానికి మాత్రం ఆయన సమాధానం చెప్పడం. ఎందుకు చెప్పడు అని అంటే తన అడిగినటువంటి ప్రశ్నలకు ఆయన దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకు లేదు అని అంటే ఆమెకు అన్యాయం జరిగిందనేటువంటిది ప్రజలు నమ్మారు, విశ్వసించారు. వైఎస్ వివేక హత్య కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు నేరస్తులకు సహకరిస్తున్నారు, అదేవిధంగా నేరస్తులు సహకరిస్తూ ఆయన భాగస్వామ్యం అయ్యారు అనేటువంటి అనుమానం ప్రజలకు చాలా బలంగా వచ్చింది. ఆ కేసులో ఎవరన్నా అట్లా చేస్తారండి? అందుకే ఆయనే శత్రువు. ఆయన అట్లా ఆ డెసిషన్ అట్లా చేస్తాడు. ఇది జనం చాలా ఆలోచిస్తుంటారు. షర్మిల అయితే ఇంత తేలిగ్గా వదిలిపెట్టదని నేను అనుకుంటున్నాను. రాజుగారు చూడాలి మరి ఏం జరిగింది. వంశీ గారు, ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అంశంలో విజయసాయి రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయింది, ఆయన వేరే వాళ్ళతో మాట్లాడిన మాటల వల్లే ఆయన తన నుంచి దూరం చేశారు అన్న వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై విజయసాయి రెడ్డి గారిని కూడా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అంశంలో విచారించే అవకాశం ఉంటుందా, లేదా ఆయనే ముందుకొచ్చి ఇలా జరిగింది అని ఆయన చెప్పే అవకాశం ఉంటుందంటారా? కాదండి, విజయసాయి రెడ్డి గారిని ఉత్తరాంధ్ర నుంచి సంవత్సర కాలంలో ఎత్తి బయటేశారు. రీజన్ ఆయన మీద అనుమానం రావటం. ఏమంటే సొంత చెల్లెల ఫోనే ట్యాప్ చేస్తే ఇంకా విజయసాయి రెడ్డి గారి ఫోన్ ఒక లెక్క. ఆయన ఫోన్ ఏమన్నా ఇదా? ఆయన ఫోన్ గురించి మాట్లాడుకోవాలంటే విజయసాయి రెడ్డి గారి ఫోను పోయింది. ఆ ఫోన్ పోయింది, కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పటికీ మంగళగిరి పోలీస్ స్టేషన్లోనో తాడేపల్లి పోలీస్ స్టేషన్లోనో ఆ కంప్లైంట్ ఉంది. ఎక్కడ పోయింది ఆ ఫోను? ఫోన్ పోతే ఆ ఫోను మనం లొకేషన్ ఐడెంటిఫై చేసే టెక్నాలజీ లేదా అండి? ఉందండి. లేదా? మరి ఆ ఫోన్ ఎట్లా, మరి ఎందుకు లొకేషన్ ఐడెంటిఫై చేయట్లేదు? ఇవాళ ఫోన్ ఆయన మామూలు పిచ్చి ఫోన్లు వాడడు కదా, ఐఫోన్ వాడతాడు, స్మార్ట్ ఫోన్ వాడతాడు, దాన్ని ఎంతసేపు పట్టుకోవచ్చు, కానీ దాన్ని పట్టుకోవాలా అంటే ఆ ఫోను చాలా అంశాల్లో చాలా కీలక పాత్ర పోషించింది. వైఎస్ వివేక హత్య దగ్గర నుంచి, అంటే ఆయనకు గుండెపోటు అని చెప్పిన వాళ్ళ దగ్గర నుంచి, తర్వాత ఎన్నికల సంబంధించినటువంటి జరిగినటువంటి ట్రాన్సాక్షన్ సంబంధించి, తర్వాత జరిగినటువంటి లిక్కర్ కేసు కావచ్చు, తర్వాత జరిగినటువంటి మైనింగ్ కేసు కావచ్చు, ఈ సిబిఐ ఈడీ కేసులు, ఫైనాన్షియల్ కేసెస్ కావచ్చు, చాలా సమాచారం ఆయన దాంట్లో పొందుపరచబడి ఉంది. అందుకని ఆయన దాన్ని పగలగొట్టి తీసుకుపోయి ఆ నాగార్జున సాగర్లో పడేస్తే ఇంకా అది తీసేది లేదు, దానికి కష్టం కదా. అందుకని ఆ గొడ్డలు ఎట్లా దొరకకుండా పోయిందో ఇప్పుడు ఆ ఫోన్ కూడా అట్లా దొరకకుండా పోయేటటువంటి పరిస్థితి. సరే, ఇప్పుడు ఆయన అప్రూవర్గా మారాడు, ఆయన చేంజ్ అయ్యాడు కాబట్టి ఆయన కొన్ని పరిధులు ఉన్నాయి ఆయనకి. ఆయన అయితే జగన్మోహన్ రెడ్డి గారికి నేను నష్టం చేయను అని చెబుతూ ఆయన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళ భర్తం పట్టే పనిలో ఉన్నాడు. మరి ఆయన ఎంతవరకు మరి ఇప్పుడు ఆయన అటు ఇటు కాకుండా ఉన్నాడు. మరి ఎటు వెళ్తాడు, ఆయన మార్గం ఏంటి అనేటువంటిది వేచి చూడాల్సినటువంటి అంశం. వంశీ గారు, ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఈ యొక్క
ఫార్ములా ఈ రేస్కు సంబంధించి కేటీఆర్ ఫోన్ ఇమ్మంటే నా వ్యక్తిగత గోప్యత భంగం కలిగించకూడదు అంటున్నారు. అదే నేపథ్యంలో విజయసాయిరెడ్డి గారు కూడా నా వ్యక్తిగత గోప్యత ఇంపార్టెంటు, నేను ఫోన్ మీకు హ్యాండ్ ఓవర్ చేయను అని చెప్తే ఎలా ఉంటుందంటారు? ఇప్పుడు అక్కడ కేసు ఆయనకు సంబంధం లేదు కదా. కేటీఆర్ గారు అంటే ఆ కేసులో కీలకంగా ఉన్నారు. ఆయన చెప్తేనే మేము చేసామని చెప్పని ఆ రోజు ఉన్నటువంటి MA&UD ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పాడు కాబట్టి ఆధారాలు సేకరిస్తారని చెప్పని ఆయన అన్నారు. ఫోన్ అనేటువంటిది మన దగ్గర మన ప్రైవేటుకు సంబంధించినవి ఉన్న ఆ కేసులో వాళ్ళకి సంబంధించినవి మాత్రమే వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు, కానీ మిగిలినటువంటి అన్నీ తీసి ఎంక్వైరీ చేసేటువంటి పరిస్థితి ఉండదు. ఆ కేసుకు సంబంధించిన పర్టికులర్ డేటాను మాత్రం వాళ్ళు రిట్రైవ్ చేస్తారు. మరి అట్లాంటి బ్యాకప్ తీసుకున్నప్పుడు దాంట్లో ఈ డేటా ఉండిద్దని అనుమానంతో ఆయన ఫోన్ ఇవ్వట్లేదేమని చెప్పి అనుకుంటున్నాను. విజయసాయిరెడ్డి గారికి సంబంధించిన దాంట్లో ఆ ఫోను కంటే కూడా ఇంకా కావాల్సిన మెసేజ్ చాలా వచ్చినాయి. కేవీ రావు పోర్టుకు సంబంధించిన అంశాలు ఇవన్నీ ఒకటి కాదు కదా, చాలా ఉన్నాయి. అన్నీ జరుగుతుంటలే రాజుగారు. అంటే మనం అన్నీ ఒకదాంతో ఒకటి ఉండదు, జరిగేటువంటి వాళ్ళకు వచ్చిన ఎవిడెన్స్ని బట్టి వాటిని బట్టి ముందుకు వెళ్తూ ఉంటాం. ఎస్ సార్.